నెక్స్ట్ ఓహో టీం ఇచ్చి రాబోతున్న కంటెస్టెంట్ ప్రజ్ఞ. పిచ్చిలు పలు రకాలు. కొంతమందికి ఉండే పిచ్చి ఏంటంటే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళే చూడాలనుకుంటారు. క్రికెట్ మ్యాచ్ ని ఫస్ట్ లోనే కూర్చొని చూడాలనుకుంటారు. ఈ అమ్మాయి పిచ్చి కొంచెం డిఫరెంట్ భయ్యో. షాపింగ్ షటర్ ఓపెన్ చెయ్యగానే ఫస్ట్ కాల్ తందే అవ్వాలి అని తన డ్రీమ్. మరి ఆ షాపింగ్ పిచ్చి ఏంటో ఈ పాటలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ప్రజ్ఞ. चलती का नाम गाड़ी चला की वन लेडी జల్దీగా షాపుకి రండి నా బోడి మంచిదిలండి ఏవేమున్నాయో కొసెంతున్నాయో మోడల్స్ ఏమొచ్చాయో అందంగా ఎన్నున్నాయో మీ షాపులవన్నీ చూపరా చూపరా మీ నించుతా చూపరా జల్దీగా షాపుకి రండి నా బోడి మంచిదిలండి ఏవేమున్నాయో కొసెంతున్నాయో మోడల్స్ ఏమొచ్చాయో అందంగా ఎన్నున్నాయో మీ షాపులవన్నీ చూపరా చూపరా మీ నించుతా చూపరా చూపండి చీరల గుంపు ఈ పక్కన గాజులు దింపు రెండీగా ఉన్నవి పంపు నువ్వేటి మోడలు ఇంపు రెండీగా ఉన్నవి పంపు నువ్వేటి మోడలు ఇంపు టీవీలో చూసినవన్నీ చూడని కొన్ని చూపరా అన్ని ఈ షాపుల షేపులు మచనా మచనా పిచ్చి పెంచనా పెంచనా జల్దీగా షాపుకి రండి నా బోడి మంచిదిలండి ఏవేమున్నాయో కొసెంతున్నాయో రెండీగా ఏమున్నాయో మీ షాపులవన్నీ చూపరా చూపరా మీ నించుతా చూపరా ఆఫర్లు ఉన్నవి ఏవి డిస్కౌంటుకు ఇచ్చేవేవి డ్రో సిస్టమ్ ఉందా మీకు ఏమైతే ఏమిటి మాకు షాపింగ్ లో టైమును మింగే నారీమణి నేనేరా షాపింగ్ లో టైమును మింగే నారీమణి నేనేరా బేరాలకు బుర్రలు మింగే ఆడోళ్లకు రాణినిరా ప్రతి షాప్ వెళ్తుంటాను చూస్తుంటాను ఏం కొనబోను కన్ఫ్యూజ్ ఎప్పుడు ఉంటది ఉంటది నన్ను తింటది తింటది జల్దీగా షాపుకి రండి నా బోడి మంచిదిలండి ఏవేమున్నాయో కొసెంతున్నాయో మోడల్స్ ఏమొచ్చాయో అందంగా ఎన్నున్నాయో మీ షాపుల షేపులు మచనా మచనా పిచ్చి పెంచనా పెంచనా జల్దీగా షాపుకి రండి నా బోడి మంచిదిలండి. మీరు ఎన్ని షాపులకు వెళ్తారు బాగానే ఉంది. 10 షాపుల్లో ఎన్ని షాపుల్లో మీరు కొంటారు? అంటే అన్ని చూస్తాను, ఏది నచ్చకపోతే ఏది కొనను. మామూలుగా అయితే ఒక 100 షాపులు తిరిగితే ఒక షాప్లో కొంటాను. 90% విండో షాపింగే. సార్ ఈ షాపింగ్ పిచ్చికి ఏం బిరుదు ఇవ్వచ్చు సార్?
వాళ్ళు చాలా అవసరం. వాళ్ళు తనే చెప్పింది కదా, వాళ్ళందరికీ కూడా బేరాలతో బుర్రను తినే ఆడవాళ్ళకి రాణిని అని చెప్పింది, షాపింగ్ క్వీన్. వీళ్ళు గనక ఇట్లా ఈ షాపుల వెంట తిరిగి ఆ చీరలో గాజులు అవి చూడకపోతే అసలు భర్తకి నరకం చూపిస్తారు. అందుకని వాళ్ళు అవి చూడటమే మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్ని ప్యారడీలు చూస్తున్నాం, అదేని ఇదేని ఇదేని అదేని, అక్కడికి తీసుకెళ్లేదు ఇక్కడికి తీసుకెళ్లేదు, ఇవే కదా మన కంప్లైంట్లు. ఇప్పుడు ఎవరు ఎక్కడికి తీసుకెళ్లకుండానే వాళ్ళు సరదాగా నలుగురు వెళ్ళిపోతారు. నలుగురు భర్తలకు ఎంత విశ్రాంతి, ఎంత హాయి. వాళ్ళకి కూడా ఒక కళా హృదయంతో అన్ని చూస్తారు, చక్కగా ఉన్నవన్నీ కొంటే కొంటారు, లేకపోతే వచ్చేస్తారు. వాళ్ళకి ఒక మనస్సుకి హాయిగా ఒక సంతృప్తిగా ఉంటుంది. కనుక అది చాలా అవసరం. పైగా ఇంకోటి, వాళ్ళు ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి కొంటే నష్టం ఏం లేదు కదా, దాన్ని మనం పిచ్చని కూడా అనకూడదు. తెలుసు సార్. సార్ మరి మీరేం గుర్తిస్తారు సార్? జనరల్ గా లేడీస్ కి వీక్నెస్ ఏంటంటే షాపింగ్. కొన్నా కొనకపోయినా ఎవరన్నా కొంటున్నా కూడా వెళ్ళటం, కానీ ఈవినింగ్ సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మనం వెళ్ళామనుకో 5 నిమిషాలు కూడా అక్కడ ఉండలేం. ఆ సేల్స్ మెన్స్ మీద వాళ్ళ మీద జాలి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చీరలు కొనేటప్పుడు చూశాను నేను, కొనేది ఒక చీర 100 చీరలు తీసి ఇప్పి మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ వాళ్ళు మడత పెట్టుకుని అన్ని ఏదో కొనేయచ్చు కదా అనేలా ఉంటుంది. లేడీస్ సైకాలజీకి రిప్రజెంటేటివ్ లాగా ఈ కాన్సెప్ట్ చాలా బాగా పాడింది. ప్రజ్ఞ అనే అమ్మాయితో ప్రజ్ఞ ఉంది నిజంగానే. ఎందుకంటే బాగా పాడింది, పర్ఫార్మెన్స్ ఎక్కడ బోర్ కొట్ల. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ.